అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపావార్తను విన్నానండి. మరి ఈరోజు పునరుద్ధానపు రోజు 22వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడువు. నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దాన్ని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవరును లేడు. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఎవడునూ లేడని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఆయన తప్పితే ఇంకో దేవుడు లేడని. సో ఇక్కడ మనం గమనించాల్సిన కూడా ఏంటంటే, ఈరోజు ఉదయకాలం మనం పడకల మీద నుంచి లేకూడదని మనకు ఇవ్వబడిన కృపావార్తను చూసినట్లయితే యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడు. సో దేవుడు అత్యంతమైనటువంటి ఘనత కలిగిన వాడుగా దేవుని మనం చూస్తూ వస్తున్నాం. సో ఇక్కడ దేవుని యొక్క ఘనత, ఆయన ఘనతను చూసిన వారు కొంతమంది ఉంటారు. బైబిల్లో అత్యంతమైనటువంటి దేవుని యొక్క ఘనత, గొప్ప ఘనత, దేవుని యొక్క గొప్ప ఘనతను చూసిన వారు బైబిల్లో కొందరు ఉంటారు. సో ఆయన ఘనతని ఎవరు చూశారంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఘనతని చూసిన వారు ఎలా చూశారు? ద్వితీయోపదేశకాండము చూసిన వారు ఎవరో మనం చూడొచ్చు. ఆయన ఘనతని ఎలా చూశారు చూడండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 23వ వచనం. మరియు నేను చదువుతాను 24. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. సో ఎవరికి చూపించారు అని అంటే ఇక్కడ మొదటి కోణం చూస్తున్నాం. 23వ వచనం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 23వ వచనంలో, మరియు ఆ పర్వతం అగ్ని వలన మండుచున్నప్పుడు. సో ఎలా చూపించాడంటే, ఎవరు చూశారని దేవుని ప్రజలు చూస్తున్నారు. ఎలా చూపించాడంటే అగ్ని వలన మండుచున్న పర్వతము. సో ఇక్కడ ఒక పర్వతం మీద దేవుడు అగ్ని వలన మండుచున్నటువంటి సందర్భాన్ని చూపిస్తూ వచ్చాడు. అగ్ని మండుతుంది కానీ అది కాలిపోవటంలా, అగ్ని కాలుతుంది కానీ అక్కడ కాలిపోయిన అనుభవం లేదు. ఎందుకని? అది దేవుని యొక్క మహోన్నతమైన ఘనత. అది ఆయన అత్యంతమైన ఘనత కలిగిన వాడు కాబట్టి ఆయన ఘనతని దేవుని ప్రజలైన వారికి ఆ మోషే పర్వతం మీద ఉన్నప్పుడు కానీ ఆ పర్వతం మీద దేవుని ప్రజలకు కనపరిచినటువంటి అద్భుతం ఏంటంటే అగ్ని వలన మండుచున్నటువంటి పర్వతము. ఆ పర్వతం అగ్ని వలన మండుచుంది. ఒక పర్వతం అగ్ని వలన మండుచుంది కానీ అది కాలిపోలేదు. ఎందుకంటే అక్కడ దేవుని యొక్క మహిమ కనబడుతూ వచ్చింది. ఇది మొదటి కోణం. రెండవ కోణం చూద్దామండి. మనం చూసేదంటే ఇది మొదటిది. రెండవది ఏంటి అని అంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు. సో ఇక్కడ రెండో కోణం ఏంటంటే, అగ్ని ఆ పర్వతం మీద మండుచున్నది. తర్వాత ఆ అగ్ని దగ్గర నుండి లేదా ఆ ప్రాంతంలో నుండి ఒక స్వరం అన్నది ప్రజలు వినేటట్టు కలిగించబడుతూ వస్తుంది. ప్రజలు వినేటటువంటి స్వరం ఆ అగ్ని మధ్య నుండి లేదా ఆ ప్రాంతం నుండి దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. దేవుడు మహాఘనత కలిగిన వాడు, అత్యంతమైనటువంటి ఘనత కలిగిన వాడు అన్న దీని సాదృశ్యం. మహోన్నతుడైన దేవుడు ఎంత ఘనత కలిగిన వాడంటే తన స్వరాన్ని మానవుడికి వినిపింపజేస్తున్నాడు. తన స్వరాన్ని మానవుడికి వినిపింపజేయడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. ఆయన స్వరము ఎంతో మధురమైనది. అందుకే మనం పాట కూడా పాడుకుంటూ వస్తాం. బలమైనటువంటి నీ స్వరము బహు ప్రభావం కలిగింది. సో ప్రియులారా, దేవుని యొక్క స్వరం అంటే దేవుడు మాట్లాడతాడు అనేటటువంటి స్వరం. ఆయన మహాత్యం కలిగిన వాడు కాబట్టి ఆయన మహాత్యము, ఆయన ఘనత ఆ పర్వతం మీద ఉన్నటువంటి అగ్నిలో చూపించాడు. తర్వాత పర్వతం మీద కాలుతున్నటువంటి అగ్నిలో చూపిస్తూ వచ్చాడు. తర్వాత అక్కడి నుండి దేవుని యొక్క స్వరం వినిపించబడుతూ వచ్చింది. ఆయన స్వరములో ఆయన ఘనతను చూపిస్తూ వచ్చాడు. మూడవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 24వ వచనం మధ్య నుండి, దేవుడు నరులతో మాట్లాడినను. సో దేవుడు నరులతో మాట్లాడినటువంటి ఒక సందర్భం ఉంది. ఇది దేవుని యొక్క ఘనతకు సాదృశ్యమైనది. ఆయన మండుచున్న పర్వతం అగ్ని వల్ల మండుచున్న దాంట్లో దేవుడు ఆ పర్వతాన్ని అగ్ని వల్ల మండుచున్న అనుభవంలో తీసుకొచ్చాడు. ఒక స్వరాన్ని వినిపిస్తూ వచ్చాడు. ఇంకా దేవుడు నరులతో కూడా మాట్లాడాడు. ఇది ఎంత గొప్ప ఘనత! ఒక దేవుడై ఉండి మహోన్నతుడైన దేవుడుగా ఉంటూ, ఆది సంభూతుడైన దేవుడుగా ఉంటూ, ఆయన లోకాన్ని సర్వాన్ని కూడా సృష్టించిన సృష్టికర్తగా ఉంటూ, మానవుల్ని సృష్టించిన వాడై ఉండి మానవుని విడిచిపెట్టుకోకుండా మానవులతో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఘనత ఇక్కడ కనపడుతుంది. ఆయన ఎంత ఘనత కలిగిన వాడు.
ఘనహీనమైన వారితో కూడా మాట్లాడటానికి ఇష్టపడినటువంటి ఘనత కలిగినటువంటి వాడు. దేవుడు నరులతో మాట్లాడెను. సో ఘనహీనమైన మనుషులతో దేవుడు స్పష్టంగా ఘనమైన వారుగా చేసి మాట్లాడటానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. ఇంత గొప్ప దేవుని పర్వతం పైన అగ్ని వలె కనబడుతున్నారు. అగ్ని మండుచున్నటువంటి పర్వతం మీద దేవుడు అగ్ని మండుచున్నట్టు చేసిన దేవుడు, తన స్వరాన్ని వినిపించిన దేవుడు, నరులతో మాట్లాడినటువంటి దేవుడు. ఈరోజు నరులతో మాట్లాడుతున్నారు. పాపంలో లోకం నుండి మానవుడు లోకం పాపం నుండి యేసుప్రభు యొక్క కలువరి శిలువ ద్వారా కడగబడి ఆ రక్తం ద్వారా కడగబడి ఆ దేవుని యొక్క సన్నిధిలోకి రాబడుతూ వస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నారు. 4వ కోణం రండి, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 24వ వచనం. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. ఏం చేయండి? తన ఘనతను తన మహత్యమును మాకు చూపించెను. ఆయన తన మహత్యమును ప్రజలకు చూపించిన వాడుకుంటాడు. ఆయన అత్యంతమైనటువంటి ఘనత కలిగిన దేవుడు తన మహత్యమును తన ఆశ్చర్యమైనటువంటి కార్యములను దేవుని ప్రజలకి కనపరిచిన వాడుకుంటూ వచ్చాడు. దేవుని ప్రజలకు చూపించిన వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి తన మహత్యమును తన మహోన్నతుడైన దేవుడు తన మహత్యమును ప్రజలకు కనపరచడానికి ఇష్టపడిన వాడుకుంటాడు. తన మహత్యమును మనం కనపరిచి తన ఘనతను బట్టి తనను ఆరాధించే వరకు మనం సిద్ధపరిచినందుకై యేసు ప్రభు కలువరి రక్తం ద్వారా మనం కడిగి తన మహత్యమును ఆరాధించే వరకు సిద్ధపరిచినందుకే మనం ప్రభుని స్తుతించాలి. ఇది 4వ మాట. 5వ విషయం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 24 వచ్చిన చివరిలో వారు బ్రతుకుదురని నేడు తెలుసుకుంటాను. దేవుడితో మాట్లాడిన మనుషులు బ్రతుకుతున్నారు అంటే ఆయన అంత ఘనత కలిగిన వాడు. చూడండి, ఆయన ఘనతని ఆయన మహిమని దేవుని ప్రజలకు చూపించినప్పుడు ఏ మనుషుడు కూడా తన మహిమను చూసి బ్రతికిన వాడు లేడు. అయినా దేవుడు తన మహిమను చూపించి తన ఘనతతో మనుషులను బ్రతికింపజేస్తున్నాడు. తన ఘనతతోనే మానవులమైన మనల్ని బ్రతికింపజేస్తూ వస్తున్నాడు, సజీవులు గుంచుతూ వస్తున్నాడు. ఇందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. చూడండి, ఆయన ఘనతను ఎలా చూచారంటే పర్వతం మీద మండుచున్న అగ్నిలో, తర్వాత ఆయన స్వరం వినిపించబడిన తర్వాత నరులతో దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి, తర్వాత తన మహాత్యమును చూపించిన దాన్ని బట్టి, తర్వాత నరులతో మాట్లాడిన నరులు బ్రతికొండటం, ఇదంతా దేవుని ఘనతతో చేయబడింది. ఇంత అత్యంతమైన ఘనత కలిగిన వాడు కాబట్టి ఆయన మన ఎడల తన ఘనమైన కార్యాలు చేశాడు. ఎంత గొప్ప ఘనమైన కార్యాలు చేసి మన జీవితంలో రక్షణ కార్యం దయచేసి మనల్ని దేవుని మీదకి నడిపించి పునరుద్ధానం దేవుని ఆరాధించేవారుగా ఈ పునరుద్ధాన రోజు మనం సిద్ధపరిచినందుకే ప్రభుని ఆరాధిస్తూ ప్రభు సన్నిధిలో మంచిగా దేవుని ఘనమైన రీతిలో ఆరాధించేవారుగా, ఆ ఘనత కలిగిన దేవుని ఘనమైన రీతిలో ఆరాధించేవారుగా ప్రభు మనం సిద్ధపరిచినట్టు ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. విత్తమైన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేసి మీ సాక్షులుగా నిలబెట్టి మా జీవితాలు ఏదైతే ఘనమైన రీతిలో మనం సిద్ధపరుస్తున్నారు ఆ ఘనమైన కోణాన్ని మేము పోగొట్టుకోకుండా మీ కొరకే సాక్షులుగా జీవించినట్టు సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాబంధనములు. ప్రైజ్ ది లార్డ్.